విపరీతంగా గాలి వచ్చుడు వల్ల నా వాయిస్ క్లారిటీగా ఉండదు. ఏమో గోకులు తీద్దామా వీడియో తీయలే కప్తి తీసి అయిపోయింది, పని అయిపోయింది. నువ్వు ఇప్పుడు సాయిరామ్ సాయిరామ్ అనాలి నువ్వు. హలో మిత్రమా, ఇవాళ మనం వచ్చేసి పెద్ద కిరాణాలు పట్టడానికి వచ్చిన చేపలు చూద్దాం ఇవాళ ఏం పడతాయో. రోజు పొందన కానీ ఒక్కటి కూడా పడుతున్నాం. ఒక్కటి పడింది. మళ్ళొకటి పడింది మిత్రమా గుర్క. ఇవాళ చాలా రోజుల తర్వాత మనకు పోతానే మిత్రమా మనకు చేప దొంగ చేప. అయిపోయింది, పని అయిపోయింది. నువ్వు ఇప్పుడు సాయిరామ్ సాయిరామ్ అనాలి నువ్వు. ఆగి మంచి చాలా చక్కగా జరుగుతుంది ఇవాళ. మిత్రమా మనకు ఒక్క ఎర్రతోనే మనం 2 చేపలు అయితే పట్టినాం. ఆ ఎర్ర మొత్తం అవి తిన్నాయి. కొత్త
కొత్త ఎర్రని పెడతాను. కొత్త ఎర్రని పెట్టి కొత్త చేపలను పడ్డాను. ఎర్రని పెట్టిన మిత్రమా సేమ్ మళ్ళీ అదే ప్లేస్ పెడతాం. మనకు ఒక్క ప్లేస్గా మంచిగా పడతాను. ఒకసారి కూడా విపరీతంగా గాలి వచ్చడం వల్ల నా వాయిస్ క్లారిటీ ఉండదు. ఏమనుకోగలి మిత్రమా. చేపని నా కవర్లో వేసుకున్నాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కవర్లో వేసుకున్నాం. లేదా ఇంకా మనకు ఎర్ర అయితే మిగిలే ఉన్నది. ఇంకా ఆ చేప మొత్తం మళ్ళీ సేమ్ అదే ప్లేస్. ఎర్ర అయితే మనకు మిగిలే ఉన్నది. ఇంకా చేప అయితే తప్పించుకున్నది కానీ ఇప్పుడు ఆ చేపను బయటకే గుంటాను. ఇటు 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 నేను పడతా అంటే ఇటు సైడ్ అది నేను పడతా ఇటు సైడ్ మా తమ్ముడు పట్టాడు. మా తక్కువ లేదు దగ్గర ఇదేందో ఎరుపు రంగు ఇది లిప్స్టిక్ పెట్టుకున్నది. ఎక్కువ లిప్స్టిక్ కలర్ మేకప్ అట్టగా మేకప్ వేసుకున్నది. ఇప్పుడు నువ్వేమన్నానంటే సాయిరామ్ నన్ను నోట్ల గ్యాలం పట్టదు రా అన్నాడు. కలర్ ఇగో మిత్రమా చాలా చక్కని చేప పట్టిన మా తమ్ముడు. పట్టక ఒక్కటి పట్టిన మంచి కలర్ చేపను పట్టిండు మా తమ్ముడు. ఎంత సింపుల్గా వస్తాను రేది. ఇక నీకు గ్యారం చిక్కలేదు చూడు. ఇక ఇంకా మొత్తం గ్యారం దాన్ని నోటకి దిగలే. ఇక ఇంత ఫ్రెష్ ఉన్నది చూడు. ఇక చాలా నీట్గా ఉన్నాయి చేపలు మాత్రం. ఇంత మంచి వీటికి బురకలు కదా మిత్రమా ఇవి. వీటికి ఇవన్నీ ముళ్ళు. ఇవన్నీ ముళ్ళులే ఉంటాయి దీనికి ఇటు సైడ్కు. అందుకే నేను గట్టిగా పట్టుకోలేకపోతాను చేపని. అందుకే జారిపోతాను. తీసుకొచ్చి ఏమన్నా తెల్ల చేపలు ఉంటే పెద్దవి ఉంటే ఇవి డబ్బగ్యాలము ఈ తిండి పెట్టి కూడా వేద్దామని తీసుకొచ్చినా కానీ అవి లేవు. ఇక మనకి అలా పుడకలు అవుతాను. ఎర్ర అయితే పెద్ద ఎర్ర పెడతాను మిత్రమా. ఎందుకంటే ఆ చిన్న ఎర్ర అయ్యేసరికి అవి సరిగ్గా తింటలేవు. కొంచెం కొంచెం పట్టుకొని దాన్ని తీసుకొని వస్తాను. పెట్టిన సేమ్ అదే ప్లేస్ చేద్దాం.
చిన్నది కాబట్టి దాన్ని కొత్త కట్టుకొని కొత్త తిరుగుతాను కొత్త తిరుగుతే నీకంటే పెద్ద దేశం కానీ ఆగి సక్సెస్ఫుల్లీ అయితే పని అయితే పట్టినాం మనం. అగో కిలో పడితే కథమైన వీడియో తీయలేక తీసి మిత్రం ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డది. అసలు నేను గ్యారం పెట్టుకొని కూడా పెట్టుకోలేదు. నేను తీద్దామని ఇట్లా చిన్నగా ఇట్లా అంటానే కదా అది పట్టుకొని గుంజుకోపోతాను. అందుకే వస్తుంది చేప మాత్రం ఎంత ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా తిరగరా సరే చేప మాత్రం ఫ్రెష్గా అందుకే గుంజేది వీడియో రాలేదు. తీద్దామని వీడియో ఆపేది చేప పడి బుర్గలు దేహ కట్ చేయి అవన్నీ చెప్తున్నావు కానీ వాడు పట్టినప్పుడు మనం చూసినప్పుడు ఇందాక మనం పిండి పెట్టేస్తే అవే బురకలే పడతానే అనుకున్నాం కానీ కింద పీతలు ఉన్నాయి ఎండ్రికిచ్చలు అవి తింటానే పిండిని. అయితే ఇప్పుడు అనుకోకుండా మెల్లగా తీసేసరికి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ దగ్గరికి వచ్చి చూసిన తగ్గెత్తుకుపోయింది. సేమ్ ఖచ్చితంగా సార్ దాన్ని పట్టాలి. మిత్రమా ఇక పోదామని అనుకుంటాను. ఇక చేపలు పడతారు ఇంతసేపటికి ఒక్కటి పడ్డది 10 నిమిషాల తర్వాత. అందుకే ఇక పోదాం మళ్ళీ తర్వాత పోతాం. అయితే ఏమేమి చేపలు పడ్డాయో చూస్తా. ఇది లాస్ట్ చేప చిన్నది పెద్దది. చేపలు పడ్డాయో చూద్దాం. ఇచ్చరా ఇదే మనకు పడ్డది అన్నిటికంటే పెద్దది. అట్లా కాదురా ఇక్కడ దగ్గర. హలో మిత్రమా, ఇవాళ మనకు పడ్డ చేపలు అయితే అన్నీ ఇవే. వీటి ఫుల్ వీడియో లింక్ కింద పెడతా. ఇవి ఎలా పట్టినామో చూడాలనుకుంటే ఆ ఫుల్ వీడియో లింక్ కొట్టి చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలి. రైట్, బాయ్ మిత్రమా. హలో మిత్రమా, ఇవాళ మనకు దొరికిన చేపలు అయితే ఇదిగో ఇవే. వీటిని ఎలా పట్టినామో చూడాలనుకుంటే కింద ఫుల్ వీడియో లింక్ పెడతా. ఖచ్చితంగా ఫుల్ వీడియో లింక్ ఓపెన్ చేసి వీడియో చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. ఓకే రైట్, బాయ్ బాయ్.